హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగి ఉప్మా తయారు చేసుకుందాం. ముందుగా మనం ఒక కడాయి తీసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, శనగపలుకులు ఆప్షనల్, శనగపప్పు, జీడిపప్పు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి, 2-3 ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తరువాత కరివేపాకును వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మన దగ్గర క్యారెట్, స్వీట్ కార్న్స్ ఇవన్నీ హెల్దీ కాబట్టి అవన్నీ మనం మిక్స్ చేసుకుంటే ఇంకా మన హెల్త్కి మంచిది. ఇంకా ఒక టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టమాటాని మగ్గింది కదండి, ఇది బాగా మగ్గిన వరకు మనం ఒకసారి కలుపుతూ ఉండాలి. చూడండి, టమాటా అనేది బాగా పూర్తిగా మగ్గాలి. ఒకసారి మగ్గిన తర్వాత 1 కప్పు నేను గోధుమ నూకను తీసుకున్నాను. ఈ గోధుమ నూకను ఒకసారి ఈ పోపుతో కలపండి. కలిపిన తర్వాత 1 కప్పు గోధుమ నూకకి 1 కప్పు రాగి పిండిని వేసుకోండి. ఈ రాగి పిండిని కూడా ఒకసారి మళ్ళీ మొత్తం కలపండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా కలపండి. ఇలా కలపడం వల్ల రాగి పిండికి ఉండే ఒక మంచి స్మెల్ అనేది మనకి వస్తుంది. స్మెల్ కొంచెం మంచి అరోమా స్మెల్ వస్తుంది అనమాట. అరోమా స్మెల్ వచ్చినప్పుడు అరోమా స్మెల్ వచ్చిన వరకు మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాత చేసుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే ఎంత మంచి హెల్తీ ఫుడ్ తెలుసండి రాగిపిండి అనేది. రాగిపిండితో ఉప్మా అంటే అనే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఈ హెల్తీ ఫుడ్ని మనం చాలా ఇష్టంగా తీసుకుంటారు. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంతో ఇష్టంగా చెయ్యాలి కూడా. మనం వాళ్ళ ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు మనం ప్రిపేర్ చేస్తూ ఉండడం వల్ల రాగి పిండిలో ఉండే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా ఒకసారి హెల్తీ ఫుడ్ అనేది మనం వీక్లో ఒక టైం ఏదో ఒక టైంలో మనం చేసి పెడుతూ ఉండాలి.